అరే సన్నీ రెడ్డి, నువ్వు నీ అమ్మ ఎంతమందితో దింగించుకుంటూ పుట్టినవరా సన్నీ రెడ్డి నువ్వు? అంత చీప్గా కనబడుతున్నానారా? మేస్త్రి ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు, ఇంత చీప్గా ఉండే ఫ్యామిలీలో నేను మ్యారేజ్ చేసుకోవారా? కొజ్జాలంజా కొడక. నీ అమ్మ ఎంతమందితో దింగించుకుంటూ పుట్టినవరా? కొజ్జాలంజా కొడక. చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసినావు. అలా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి మా ఫ్లాట్ ఓనర్ అదొక బజార్ లాంచ్ దాంతో దెంగులు ఆడుకుంటే నాకు లాస్ట్ ఇయర్ స్టేటస్లో పెట్టినావు. నీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అప్పర్ క్యాస్ట్లో అమ్మాయిలు అన్నారు, ఇటు చీట్ చేసిండండి ఇట్లా. ఇప్పుడు వచ్చేసరికి మేస్త్రి ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు, ఇంత చీప్గా ఉన్న ఫ్యామిలీల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చుకోవాలా నేను? అట్లా కనపడుతున్నారా లంచా కొడక? నేను నీకు ఒక అమ్మకి నాన్న పుట్టలేదా నువ్వు? కొచ్చా లంచా కొడక. నువ్వు ఒకరిని దెంగితే పుట్టినావా? నీ అమ్మ ఒకరితోనే పండుతే పుట్టినావా? ఎంతమందితో దెంగితే పుట్టినావరా లంచా కొడక? ఎన్నిసార్లు చెప్పాలరా నేను బెటర్ అయిన అమ్మాయిని? ఒకటి నేను నీకు అడుగుతున్నాను, నేను వీటిని అడగలేదండి ఏ రోజు, నేను హెల్ప్ అడగలేదు. వాడే కొద్దిగా అట్లా వాడు పెళ్ళంతా హెల్ప్ చేయని అడిగాడు. నాకు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, అందంగా ఉన్నారని చెప్పి ఇన్ఫామ్ చేసిండండి. అందరితో చీట్ చేసిండు. మా ఫ్లాట్ ఉన్నారు, ఆ బజార్ లంచ్ దాన్ని ఉంచుకున్నాడు అనుకుంటా. దాంతో దెంగులు ఆడుకుంటా సంవత్సరం పాటు నాకు హెల్ప్ చేస్తాను వాళ్ళతో. నేను అడగలేదు, నేను జాబ్ కోసం దీనికోసం హెల్ప్ అడగలేదు ఏ రోజు. నాకు బెటర్ అయిన అమ్మాయి కోసం నేను అడిగిన, నాకు హెల్ప్ చేస్తా అంటే నాకు బెటర్ అయిన అమ్మాయితో నాకు హెల్ప్ చేయమని అడిగిన వానికి. అడిగితే నాకు అలాంటి రిమూవ్ చేసి ఈరోజు వచ్చేసరికి మేస్త్రీలు, వాచ్మెన్లు, ఇలాంటి వాళ్ళు చీప్గా ఉన్న ఫ్యామిలీ నుంచి నాకు అమ్మాయిల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు ఈ కొజ్జా లంజా కొడుకు. అరే లంజా కొడక సన్నీ రెడ్డి, నువ్వు ఎంతమందితో దింగించుకుందిరా నీ అమ్మాయి? నీ అమ్మాయి ఎంతమంది పూకుని దింగితే పుట్టినవారు లంజా కొడక? అలాంటి ఫ్యామిలీలో తెచ్చుకోవాలరా నేను? కొజ్జా పడకు. ఎట్లా కనపడుతున్నారా నేను నీకు? నేను అంత చీప్గా కనపడుతున్నారా? మా అమ్మ నాన్న అంత దిక్కు లేకుండా ఉన్నారా? కొజ్జా లంజా కొడక. 1.5 year అయిందండి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు వీడు. మా ఫ్లాట్ ఓనరు, నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పండి. నేను ఆ 1.5 year నుంచి బెటర్ అయిన అమ్మాయి ఎప్పుడు వస్తుందా నా లైఫ్లోకి, నా మ్యారేజ్ జరుగుతుందా అని చూస్తుంటే నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి వీళ్ళందరూ కలిసి చూడండి. ఈ పాపం ఊరికనే పోతుందారా నీకు? కంపల్సరీ వీళ్ళు నాకు ప్రామిసులు చేసిరా అండి. ఇలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, నా పెళ్ళం కంటే అందంగా ఉన్నారు అని చెప్పి మా ఫ్లాట్ ఓనరు అదొక బజార్ లంచ్ ఉంది, అది వీళ్ళందరూ నాకు ప్రామిసులు చేసిరండి. అదే కూడా చూసుకుంటాడు వీళ్ళని. నీకు నిజంగా ప్రామిసులు చేసిరా లేదా, అబద్ధమా కాదా అని చెప్పి దేవుడు అలా చూసుకుంటాడు. ఈరోజు ఆకుని ఏదో ఒక రోజు దేవుడు కంపల్సరీ సఫర్ అవుతారు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినందుకు. అంత చీప్గా కనపడుతున్నానారా నీకు? మేస్త్రి ఫ్యామిలీలో ఇంత చీప్గా కనపడుతున్నావు. మరి నువ్వు చేసుకోరా? మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు? చంద్రగారెడ్డి ఎట్లుంది మరి? అది బెటర్ అయిన అమ్మాయి కాదా? అది రోడ్డు మీద తిరిగే అమ్మాయి అది? చంద్రకాంత్ రెడ్డి ఎట్లుందిరా? అది మంచి ఫ్యామిలీలో కదా? చెత్త ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తున్నావు కదా కొజ్జాలంజా కొడక. నీకు మంచిగా అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయితో దెంగులాడుతావు, దానికోసం నా హెల్ప్ అడుగుతావు. 1 year నుంచి అడిగాడు దెంగులాడడానికి. నా పిల్లం దెంగించుకుంటలేదు నాతో, నాకు హెల్ప్ చేయని 1 year నుంచి హెల్ప్ అడిగింటాడు నాకు కొజ్జలంజా కొడుకు. ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్గా ఉండేవాళ్ళు, మేస్త్రి ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు ఇంత చీప్గా కనపడుతున్నాను నాకు కొజ్జలంజా కొడక. అరే లంజా కొడక, నువ్వు ఎవ్వడి గురించి ఇన్ఫామ్ చేసుకో. నేను అల్టిమేట్గా మ్యారేజ్ అనేది నా పర్సనల్ డెసిషన్, అర్థమవుతుందా? నీకు సిగ్గు శరం ఉందారా? వరస్ట్ ఆప్షన్లు తీసుకొని నా దగ్గరకు వస్తావా? కొజ్జాలంజా కొడక. ఇన్ఫామ్ చేయడానికన్నా నీకు సిగ్గు శరం ఉండాలి. అరే ఎట్లా ఇన్ఫామ్ చేయాలి ఇలా గురించి? ఇంత చీప్గా ఉన్న ఫ్యామిలీల గురించి వాడికి ఎట్లా ఇన్ఫామ్ చేయాలి? నా పిల్లంకి ఎట్లా హెల్ప్ చేసిండు, నా పిల్లం ఎట్లుంది, నా పిల్లం ఫ్యామిలీ ఎట్లుంది అని నేను ఎట్లా హెల్ప్ అడిగినా, నేను ప్రామిస్ ఎట్లా చేసినా ఆ ప్రామిస్లన్నీ కాదని చెప్పి చీప్గా ఉన్న ఫ్యామిలీని తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతారు. కొజ్జాలంజా కొడక. అరే కొజ్జాలంజా కొడక ఎట్లా కనబడుతున్నారా? నీకు జాతిని దెంగ లంజా కొడక సన్నీ రెడ్డి. అరే నీకు నేను సింగిల్గా అని ఉంటా కానీ చీప్గా రైజ్ అయిన ఫ్యామిలీల నుంచి అమ్మాయి తెచ్చుకొని నేను ఈరోజు కూడా, అర్థమవుతుందా? కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని తెచ్చుకుంటా, లేదు అంటే సింగిల్గా ఉండిపోతా. కొజ్జాలంజా కొడక. మా బ్రదర్ కూడా చెప్తున్నా, అరే మయ్యే జగన్, అరే చీప్గా మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు ఇలాంటి ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు కొజ్జాలంజా కొడక. మీకు కూడా చెప్తే మా అన్న అలాంటి వాళ్ళ వైపు వెళ్ళడం చెప్పండి. నాకు ఊర్లో విలేజ్ సైడ్ అయినా కొంచెం మంచి ఆయన అమ్మాయిని, మన ఊరు సైడ్ అయినా మంచి ఫ్యామిలీ అమ్మాయిని చూడండి, బయట అమ్మాయిని. అంతేగాని మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు ఇంత చీప్గా
ఉండే ఫ్యామిలీ వైపునే ఈ రోజున కొజ్జా లంజా కొడుకు వాడు ఇన్ఫామ్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పండి లంజా కొడుకున్నారా చెప్పుతాను కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నారు సండి రెడ్డి కొజ్జా లంజా కొడక నీ అమ్మ ఎంతమంతో దెంగించుకుంటే పుట్టినవరా నాకు 1.5 year అవుతుందండి మ్యారేజ్ జరగనివ్వలేదు వాడు ఇప్పటికి కూడా మ్యారేజ్ జరగనీయకుండా అడ్డుకుంటున్నాడు వాడు మేస్త్రీలు అంట వాచ్మెన్ అంట చెప్పు తీసుకొని కొడతా లంజా కొడక ఏమనుకుంటున్నావు మేస్త్రీలు వాచ్మెన్లు ఎట్లా కనబడుతున్నాడు ఈ కొజ్జ లంజా కొడక చెప్పుతో కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు లంజా కొడక నీకు ఎట్లాంటి అమ్మాయి దాన్ని పూకుతో దెంగులాడుతావు చంద్రకారెడ్డి దాన్ని పూకుతో ఆడుకుంటావు మంచి అమ్మాయితోని నేనేమో వరస్ట్గా ఉండే వాళ్ళు వరస్ట్ ఫ్యామిలీతో చేసుకోరా కొజ్జా లంజా కొడక ఎట్లా కనబడుతున్నారా నీకు నీ అమ్మాయి ఇంతమంది దింగించుకుంటే ఇలాంటి లక్షణాలు వచ్చిన ఇలా కొజ్జా లంజా కొడక నీకేమో మంచి అమ్మాయిని నిలిపి చేయాలి నాకేమో చీప్గా వరస్ట్ ఫ్యామిలీలు వాచ్మెన్ ఫ్యామిలీలు మేస్త్రీ ఫ్యామిలీ లాంటి వాళ్ళని చేసుకోరా కొజ్జా లంజా కొడక చెప్తూ కొడతా ఏమనుకుంటున్నావు అలాంటి వాళ్ళ గురించి నా దగ్గరకు వచ్చిన అలాంటి ఆప్షన్లతో నా దగ్గరకు వచ్చినా కూడా చెప్పు తీసుకొని కొడతారా సండి రెడ్డి ఏమనుకుంటున్నావు లంజా కొడక ఎట్లా కనబడుతున్నారా నేను నీకు నువ్వురా బిచ్చగాడివి వాడు పెళ్ళాం హెల్ప్ చేయడం కంటే బిచ్చగాడిలాగా నాకు హెల్ప్ అడిగాడు వాడు నేను అడగలేదండి వాడు మా ఫ్లాట్ ఉన్నాడు దాన్ని ఉంచుకున్నాడు అనుకుంటా దాంతో దెంగులాడుతున్నాడు అనుకోండి సంవత్సరం నుంచి దాంతో కలిసి నాకు హెల్ప్ ఏమండి నా ఇద్దరు సఫర్ అయినావు కదా నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో నీకు హెల్ప్ చేస్తా అది అని చెప్పి నాకు 1.5 year అండి మ్యారేజ్ నీకుండా చేసిండు ఇప్పుడు వచ్చేసరికి చీప్గా వాచ్మెన్ ఫ్యామిలీలు మేస్త్రీల ఫ్యామిలీలు ఇంత చెత్త ఫ్యామిలీల గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు అండి మాకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఫ్యామిలీ నుంచి నీకు చేసుకో వీళ్ళు చెత్తగా ఉన్నారు నీకు అని చెప్పి అని అంత చెత్తగా కనబడుతున్నారా లంజా కొడక కొంచెం నాకు బెటర్ అయిన అమ్మాయి నా నాలెడ్జ్కి నా ఎడ్యుకేషన్కి నా బెటర్ అయిన అమ్మాయినే మ్యారేజ్ చేసుకుంటా లేదు అని అంటే నేను సింగిల్ కూడా చెప్తా కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు ఆ ఆప్షన్స్తో నాకు ముంగడికి వస్తే సిగ్గుచరం ఉందారా నీకు ముఖమైనా ఉందా నీకు ఆ ఆప్షన్ తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాడికి నీకు ముఖమైనా ఉందారా లంజా కొడక నువ్వు ఏ ఆప్షన్ ఇన్ఫార్మ్ నువ్వు ఎవడొచ్చినా భయపడే అవసరం లేదు అర్థమవుతుందా ఎవడొచ్చినా 1 year నుంచి 1.5 year నుంచి నాకు ఇట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారా ఫ్రెండ్స్లో చదువుకున్న అమ్మాయిలు అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి నన్ను చీట్ చేసిండు ఈ వాచ్మెన్ ఫ్యామిలీలు మేస్త్రీల ఫ్యామిలీలు ఇలాంటి చెత్త ఫ్యామిలీ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఈ లంజా కొడుకు కొజ్జా లంజా కొడుకున్నాడు వీడు అలాంటి ఫ్యామిలీ వైపు నేను ఏ రోజు లేను మా కోల్వాల్సిన వాళ్ళ వైపు వెళ్ళాను ఈరోజు మా బ్రదర్స్ చూడమని చెప్పిన మ్యాచెస్ చూస్తామని చెప్పి సో బెటర్ అయిన అమ్మాయినే చేసుకోవడం నచ్చితేనే చేసుకోవట్లేదు లేదంటే సింగిల్గా ఉంటా అంతేగాని కొజ్జా వాడు ఎలాంటి ఆప్షన్ ఇన్ఫార్మ్ చేస్తున్నా తెలుసు అంత వరస్ట్గా ఉన్నారు అంత చీప్గా రైజ్ అయిన ఫ్యామిలీ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు వాడు చెప్పుతో కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు కొజ్జా లంజా కొడక నేను ఉంటాయండి ఇట్లా వాళ్ళ పడికి ఇట్లా మ్యారేజ్ చేద్దాము ఇట్లా మా బ్రదర్స్కి ఇన్ఫార్మ్ చేయడం చెత్త కాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేయడము ఇలాంటివి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు అంత చీప్గా కనబడుతున్నారా నీకు దిక్కు లేకుండా ఉన్నానా నేను అంత చెత్తగా కనబడుతున్నా నీకు అంత చెత్తగా కనబడుతున్నానా వరస్ట్గా ఉండే వాళ్ళని చేసుకోవడానికి చెప్పుతో కొడతా ఏమనుకుంటున్నావు లంజా కొడక ఏమనుకుంటున్నావు నువ్వేమో చంద్రకారెడ్డి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి నీకు అది అందంగా ఉండాలి దాన్ని పూకుతో ఎంజాయ్ చేస్తావు నేనేమో వరస్ట్గా ఉండేవాళ్ళు వరస్ట్గా ఫ్యామిలీలను చేసుకోవాలి లంజా కొడక మేస్త్రీల ఫ్యామిలీలు వాచ్మెన్ ఫ్యామిలీలు అంత దిక్కు లేకుండా ఉన్నారా కొజ్జా లంజా కొడక చెప్పు తీసుకొని కొడతా ఏమనుకుంటున్నావురా సన్నీ రెడ్డి ఏమనుకుంటున్నావు కొజ్జా లంజా కొడక 1 year బ్యాక్ ఏం చెప్పినవరా లంజా కొడక నీ పిల్లం వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్నారని చెప్పండి రిషిక అని ఆర్తి అని తార అని ఇట్లా 4-5 అమ్మాయిలు ఉంటే ఆ అమ్మాయిలను మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి ఈ అమ్మాయిని రిమూవ్ చేయడానికి అతను డ్రామాలు ఆడించడం లేదో తెలియదు అనమాట మా ఫ్లాట్ ఉన్నతను స్టేటస్లు పెట్టించిండు మా ఫ్లాట్ ఓనర్తో తెలిసిన వాళ్ళతో నా ఫ్రెండ్స్తో అందరితో కలిసి నాకు స్టేటస్లు పెట్టించి నాకు చీట్ చేసి లంచ్ కొడుకు బజార్ లంచ్ ఉంది అది మా ఫ్లాట్ ఓనర్ లంచ్ అది ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఎట్లా ఇంకొకరి లైఫ్ ఎట్లా స్పాయిల్ చేయాలి ఇటు వాటి స్టేటస్లు పెట్టమంటే ఎట్లా పెట్టాలి వాడి లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా మ్యారేజ్ చేయకుండా చేసిరండి నాకు నా లైఫ్ స్పాయిల్ చేసి 1.5 year ఇప్పటికి కూడా నాకు మ్యారేజ్ జరగనీయకుండా అడ్డుకుంటారు నాకు మ్యారేజ్ జరగనే చేస్తున్నారంటే అందరు కలిసి ఎందుకు అట్లా చేస్తున్నారు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు ఆడేమో దాన్ని పూకుతో ఎంజాయ్ చేస్తాడు అక్కడ నాకేమో మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు వీడు సండీ రెడ్డి గారు వాడేమో చంద్రకారెడ్డి పూకుతో ఎంజాయ్ చేస్తాడు ఎప్పుడు దాని పూకు గురించి ఆలోచిస్తాను నేను దాని ఎప్పుడు దాని గురించి అంటే దాని అనుమానం గురించే దాని ఒకటి నాకు మ్యారేజ్ జరిగితే బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను మ్యారేజ్ జరిగితే మూవ్ ఆన్ అవుతా కదా నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తాడు కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేస్తాడు బెటర్ అయిన అమ్మాయిలు కూడా ఉంటే చెడగొడతాడు ఇలాంటి పనులు చేస్తాడు కొజ్జా లంజా కొడుకు 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు ఇట్లా చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక మేస్త్రీల ఫ్యామిలీలో వాచ్మెన్ ఫ్యామిలీలో ఇంత చెత్త ఫ్యామిలీ నుంచి నేను ఏ రోజు అలాంటి ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకోను నేను బెటర్ అయిన అమ్మాయినే మ్యారేజ్ ఉంటే ప్రొసీడ్ అవుతాను మా బ్రదర్ కూడా చెప్పేసిన అరే బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతారా లేదు అంటే నోరు మూసుకొని కూర్చోరా సింగిల్గా ఉండిపోతా అంతే జరుగుతుంది లేదు అని అంటే నోరు మూసుకొని కూర్చుంటా అంతే
నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా 1.5 ఇయర్ నుంచి ఏం జరిగినాయి వాడు ముఖం పెట్టుకుని ధైర్యంగా నా ముందుకు రాలేదు ఆ కొద్ది లంచ కొడుకు. ఆడు ఏం ముఖం పెట్టుకొని వస్తాడో తెలియదు ఆ లంచ కొడుకు. సో ఇది నాకు 1.5 ఇయర్ నుంచి నాకు చీట్ చేస్తుంది, నాకు ఇట్లా మ్యానిపులేట్ చేస్తడం, చీట్ చేయడం. అది మా ఫ్లాట్ ఓనరు అంత దెంగించుకుంటుంది అనుకుంటుంది లంచది. 1.5 ఇయర్ అవుతుందండి మ్యారేజ్ జరగనీయకుండా చేశారు. ఎట్లా ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేస్తే ఈరోజు కాదండి ఏ రోజైనా సఫర్ అవుతారు. దేవుడికే తెలుసు నన్ను ఎంతెంత ప్రామిస్ చేసి మోసం చేసిరు, చీట్ చేసిరు, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి. కంపల్సరీ పిల్లల తరానికి కూడా తాకుతుంది వానికి వాని ఫ్యామిలీలకి అని తన చంద్రకాంత్ రెడ్డి వాళ్ళ అమ్మనైనా కూడా సిగ్గు శరం ఉందా. 1.5 ఇయర్ 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ అమ్మాయిని అలా దాని ముఖం దగ్గర పంపించారు దెంగించుకోమని సన్నీ రెడ్డి గారి దగ్గరికి. మరి నాకు ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసారు, మ్యాచెస్ రానియకుండా చేస్తున్నారు ఆ మేస్త్రీల ఫ్యామిలీలో. ఇప్పుడు వచ్చేసరికి ఏంది వాచ్మెన్ ఫ్యామిలీలో అంత చెత్తగా చెప్తా కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు. మేస్త్రీల ఫ్యామిలీలో ఇంకోటి వాచ్మెన్ ఫ్యామిలీలో అంత చెత్తగా కనబడుతున్నారా నీకు. చెప్పు తీసుకొని కొడతా నీ అమ్మ ఇంతమంది దెంగించుకుంటే పుట్టినవరా నువ్వు సన్నీ రెడ్డి. ఇలాంటి లక్షణాలు వచ్చినాయి చెప్తాను కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు. అలాంటి వరస్ట్ ఆప్షన్స్తో నా ముందుకు వచ్చినావు అంటే అర్థమవుతుందా. చీప్గా ఉండే వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను, లేదు అంటే నోరు మూసుకొని కూర్చుంటా. మా బ్రదర్స్ కూడా ఇన్ఫామ్ చేసిన ఈ విషయం. అరే ఇప్పటి నుంచి చూసుకుంటే వెళ్తేనే మ్యాచెస్ ఉంటేనే మా బ్రదర్ ఇంకో బ్రదర్ 15 సంబంధాలు చూసిన తర్వాత మ్యారేజ్ అయింది వానికి, మా బ్రదర్కి ఇంకోని మా అన్నకి. సో నేను కూడా ఇప్పుడు కాకుండా 1 ఇయర్ తర్వాత అవుతుంది. బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ చేసుకుంటా, లేదు అని అంటే నోరు మూసుకొని కూర్చుంటా. అంతేగాని చీప్గా మేస్త్రీల ఫ్యామిలీలో వాచ్మెన్ ఫ్యామిలీలో ఇంత చెత్తగా ఉండే ఫ్యామిలీలో అయిపోయి ఏ రోజు వెళ్ళాను నేను. తెలిసిన వాళ్ళు చీప్గా ఉండే ఫ్యామిలీలో రైజ్ అయిన అమ్మాయిలన్నీ నేను తెచ్చుకోను. మంచిగా బెటర్ అయిన అమ్మాయి బెటర్ అయిన ఫ్యామిలీలో రైజ్ అయిన అమ్మాయి నేను తెచ్చుకుంటా. అరే కులగజ్జి లంజా కొడక చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు కులగజ్జి వెదవా. కులగజ్జితో అందరిని రిమూవ్ చేసిండే ఫ్రెండ్స్. మా ఫ్లాట్ ఉన్నది అదొక బజారు లంచ్ ఉంది, అది దాంతో దెంగించుకుంటూనే సంవత్సరం నుంచి నాకు స్టేటస్లు పెట్టి మోసం చేసింది ఆ లంచ్. అది దాని ఫ్యామిలీ కంపల్సరీ పాపం అనేది దాకుతుంది. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిందండి అది 1.5 ఇయర్ నుంచి. అది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చెప్తాను కొడతారు లంజలు. ఆ లంజని ఎంత దాని పువ్వు కోసినా తప్పులేదు ఆ లంజది. మా ఫ్లాట్ ఉన్నది దాని పువ్వు కోసినా కూడా తప్పులేదు అలాంటి లంజలు. అది అది తెలిసిన వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అలా పూకులు కోసినా కూడా తప్పులేదు అలా అంజలై. నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరో నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. 1.5 ఇయర్ అవుతుంది ఇప్పుడు. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేసిరండి, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. మా ఫ్లాట్ ఓనరు దాని పువ్వు కోసినా తప్పులేదు దానికి, మా ఫ్లాట్ ఓనర్ది. అలాంటి లంచ్ ఉంది, అలాంటి బజార్ లంచ్ ఉంది. అరే నేను బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అని అంటే నోరు మూసుకొని సింగిల్గా కూర్చుంటా అంతే తప్ప రిలేటివ్స్లో నాకు మ్యారేజ్ జరగనిస్తలేడండి వాడు. మ్యాచెస్ రానియకుండా చేస్తున్నాడు. మ్యాచెస్ ఉంటే నాకు 1 మంత్ బ్యాక్ మ్యాచెస్ వస్తే ఆ మ్యాచ్లు చెడగొట్టిండి ఈ లంజాగొడుకు సన్నీ రెడ్డి కూడా. ఇప్పుడు మ్యాచెస్ చూద్దామంటే మా బ్రదర్కి ఏం చెప్తున్నదో తెలియదు, మ్యాచ్లు చూస్తలేరు మా బ్రదర్స్ కూడా. ఆ మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అంటే నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు, మ్యాచెస్ రానియకుండా చేస్తున్నాడు, బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానియకుండా చేస్తున్నాడు. 1.5 ఇయర్ అవుతుంది ఇది. లాస్ట్ మార్చిలో అనమాట. 1 మంత్ చాలా అన్న అలా అమ్మాయి మనసు ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుందండి. దాని పూకుని దెంగినా కూడా దాని మనసు మారట్లేదా దాన్ని చంద్రకాంత్ రెడ్డి ఇంకా మనసు మారట్లేదా. నాకు 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే అని ఇంత సఫర్ చేస్తున్నారండి. నాకు మ్యారేజ్ జరగనీయకుండా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అందరూ కలిసి చెప్పండి. నేను ఇప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు, నేను బయట అన్న అమ్మాయిని బెటర్ అయిన అమ్మాయిని నేను తెచ్చుకుంటా. మేస్త్రీల ఫ్యామిలీలో నుంచి వాచ్మెన్ ఫ్యామిలీ ఇంత చీప్గా ఉండే ఫ్యామిలీని తెచ్చుకోవాలన్నా. అంత చీప్గా కనబడుతున్నారు. అలా చెప్పు తీసుకొని కొడతారు అలా లంజా కొడక ఏమనుకుంటున్నావు, కొజ్జా లంజా కొడక ఏమనుకుంటున్నావు. నోరు మూసుకొని సింగిల్గానే కూర్చుంటా. కానీ చీప్గా ఉండే ఫ్యామిలీ వైపు నేను చంద్రకాంత్ రెడ్డి కంటే బెటర్గా అందంగా ఉండే అమ్మాయిని బెటర్గా ఉండే అమ్మాయిని నాలెడ్జ్కి మ్యాచ్ అయిన అమ్మాయిని మంచి ఫ్యామిలీ ఉంటే నేను ప్రొసీడ్ అవుతా. నువ్వు వచ్చిన ఏ కొజ్జా లంజా కొడక వచ్చినా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది అలా కొజ్జా లంజా కొడక. సో బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటా. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తారు వీళ్ళందరూ కలిసి. తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ మా ఫ్లాట్ ఓనరు ఇలా లంజావడుకులు ఇన్వాల్వ్ అయ్యి 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరండి. లాస్ట్కి వచ్చేసరికి చీప్గా మేస్త్రీల ఫ్యామిలీలు ఇంకోటి మా వాచ్మెన్ల ఫ్యామిలీలు ఇంత చీప్గా కనబడుతున్నారా నీకు. చెప్పుతాను కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు, చెప్పు తీసుకొని కొడతా లంజా కొడక ఏమనుకుంటున్నావు. నీకు ఎట్లా కనబడుతున్నారా నీకు, నేను అంత చీప్గా కనబడుతున్నారా నీకు కొజ్జా లంజా కొడక.
బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, మంచి ఫ్యామిలీ ఉండి బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. వాడు కుక్కలాగా అడిగిండండి వాడు నాకు హెల్ప్. నేను అడగలేదు వానికి, నేను హెల్ప్ అడగలేదు వానికి. వాడే నేను హెల్ప్ చేస్తా, నా పిల్లం కంటే బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు కదా అని చెప్పి మా ఫ్లాట్ ఓనరు బజార్లో దాంతో స్టేటస్లు పెట్టించడము, నా ఫ్రెండ్స్తో స్టేటస్లు పెట్టించడం. 1.5 year నుంచి అండి ఇట్లా మోసం చేయడం, మ్యానిపులేట్ చేయడం చేసి వాళ్ళందరూ రిమూవ్ చేసిండు. ఆడి పిల్లం పూకు సరిపోదానికి, వేరే వాళ్ళ పూకులు అందరికీ పూకులు కావాలానికి, వేరే వాళ్ళందరి పూకులు కావాలి, వాళ్ళ పూకుల మీద ఇంట్రెస్ట్ ఆయనకి. ఇప్పుడు మా రిలేటివ్స్లో కోడలు ఉంటారు, ఆ కోడలు వరుసల పూకుల మీద ఇంట్రెస్ట్ ఆయనకి. మరి చేసుకో, మరి నువ్వు వాళ్ళంటే ఇంత ఇష్టం ఉంటే చేసుకొని. ఏ రోజుకి నేను బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా తప్ప నేను చీప్గా ఉండే ఫ్యామిలీల వైపు, చీప్గా రైజ్ అయిన అమ్మాయిల వైపు నేను ఏ రోజు వెళ్ళాను. నాకు బెటర్ అయిన అమ్మాయి, నా నాలెడ్జ్కి మ్యాచ్ అయ్యే అమ్మాయిని నేను మూవ్ ఆన్ అవుతాను. అంత కరెక్ట్ అయిన అమ్మాయి వైపు. ఈ రోజుకి మేస్త్రీల ఫ్యామిలీల వైపు, వాచ్మెన్ల ఫ్యామిలీల వైపు ఇంత నీకు కూడా తెలుసు, వాడికి కూడా హిస్టరీ వీడియోలో చెప్తున్నా. నువ్వు ఏ ఆప్షన్, నీకు సిగ్గు శరం ఉంటే ఆప్షన్లు తీసుకొని నా ముందుకు అయితే రావు. అర్థమవుతుందా? నేను లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయి నేను చేసుకుంటా. ఈ రోజు ఆకుండా సంవత్సరం అయినా అవుతుంది. లేదనుకో సింగిల్గా నోరు మూసుకొని కూర్చుంటాను నేను. మ్యారేజ్ జరిగితే జరుగుతుంది, లేదనంటే నోరు మూసుకొని కూర్చుంటా. జరగకపోతే అంతే, ఇక నోరు మూసుకొని కూర్చుంటాను నేను. అంతే తప్ప ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వను, మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వను ఎవరితో పడితే వాళ్ళతో. అది జరగదు. సో నేను ఎందుకంటే 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి ఈ విషయంలో, వీడి విషయంలో 3 సంవత్సరాలు సఫర్ అయినా. వాళ్ళ ఫ్యామిలీకి సిగ్గు శరం లేదు, చంద్రకళారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సిగ్గు శరం లేదు. అన్నం తింటారా మరి ఏం తింటారో తెలియదు అని టార్చర్ చేస్తున్నాడు వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేశారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా దాకుతుంది. వాడికి వీడి సంజయరెడ్డి వాడికి పిల్లలకి, మా ఫ్లాట్ ఓనర్ దాని పిల్లలకి, దాని పువ్వు కోసినా తప్పులేదు మా ఫ్లాట్ ఓనర్ది. అంత బజార్లాంచి ఉంది అది. నాకు 1 year మ్యారేజ్ జరగనీయకుండా చేసింది అది. ఎట్లుంటుంది చెప్పండి? ఎవరైనా కూడా 1 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి? 1 year నుంచి 1.5 year నుంచి నా మ్యారేజ్ జరగనీయకుండా చేసి మళ్ళీ నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. ఈ కొజ్జాల అని చవడుకు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు. నా వర్క్ చేసుకొని ఇవ్వడండి. వర్క్లో డబ్బులు వస్తే నా మ్యారేజ్ చేసుకుందాము. మా బ్రదర్కి చెప్పిన ఆల్రెడీ, అరే ఇప్పటి నుంచి చూసుకుంటా వెళ్తేనే కొంచెం లేట్ అయినా కూడా బెటర్ అయిన అమ్మాయిలు వస్తారు కదరా, మరి 4-5 సంబంధాలు చూసిన తర్వాతనే మ్యారేజ్ జరుగుతుంది కదరా అని అంటే, మా బ్రదర్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో వాడు ఏం చెప్తున్నాడో తెలియదు. మా బ్రదర్స్ కూడా మ్యాచ్లు చూస్తలేరు నాకు. 1.5 year అవుతుందండి. మార్చ్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ చెప్పండి? మార్చిలో నా పిల్లం మనసు మార్చుకుంటా, నా పిల్లం దెంగించుకుంటలేదు నాతోని, కొంచెం హెల్ప్ చెయ్యు, మరి మా పిల్లం వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో మూవ్ ఆన్ అయిపో అని చెప్పిండండి. తెలిసిన వాళ్ళందరితో స్టేటస్లు పెట్టి. వాళ్ళందరూ ఇప్పుడు లేరు. చీప్గా వాచ్మెన్ ఫ్యామిలీలు, మేస్త్రీల ఫ్యామిలీలు, ఇలాంటి చెత్త వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడండి. చెప్పుతో కొడతారు అలా అంజావాడక, ఏమనుకుంటున్నావు? అలాంటి ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా, కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా, అప్పటి వరకు సింగిల్గా ఉంటా అంతే. లేకపోతే మా బ్రదర్స్ కూడా చెప్పిన, అరే నచ్చితేనే ప్రొసీడ్ అవుతారా, ఫ్యామిలీ బాగుంటే, అమ్మాయి బాగుంటే, ఫ్యామిలీ బాగుంటే, అమ్మాయి నా నాలెడ్జ్కి మ్యాచ్ అయితేనే ప్రొసీడ్ అవుతారా, లేదు అని అంటే నోరు మూసుకొని సింగిల్గా కూర్చుంటారా అని చెప్పిన మా బ్రదర్స్ కూడా. అంతే కదా, ఇప్పుడు జరుగుతుంది మ్యారేజ్. ఇలాంటి చోటుకలు ఇన్వాల్వ్ అయినందువల్ల సింగిల్గా ఉండిపోవాల్సి వస్తుంది నేను ఈ రోజుకి కూడా. 1.5 year నుంచి అండి నా సింగిల్గా ఉంచారు. ఎవరో దీనికి కారణం అంటే సన్నీ రెడ్డి, మా ఫ్లాట్ ఓనరు, తెలిసిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ వీళ్ళకి అందరికీ నేను ఏమన్యాయం చేసినా చెప్పండి? ఏమన్నా అన్యాయం చేసిన వీళ్ళకి అందరికీ? 1.5 year నుంచి మ్యానిపులేట్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో దీప్తి సునయన ఉంది కదా ఆ అమ్మాయి, ఇంకా అక్షయ రెడ్డి కస్తూరి అనే అమ్మాయి, ఇంకా మానసి అనే అమ్మాయి, ఇంకెవరు మన వీళ్ళు లాస్యా అనే అమ్మాయి, ఇంకా హర్షితారెడ్డి అనే అమ్మాయి, ఇంకా అట్లా చాలా మందితో వాడు వాళ్ళ రిక్రూట్ చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్ మనసు మార్చడం. ఎప్పుడు దాని పువ్వు గురించి నేను ఆలోచిస్తాను అంటే నాకు పని పాట ఉంటుంది. నాకు చంద్రకారెడ్డి దాని పువ్వు గురించి నేను ఆలోచిస్తాను. ఇప్పుడు దాని పెళ్ళాం గురించి వదిలేయండి. నాకు మ్యారేజ్ ఎందుకు జరగనిస్తలేడు? నేను మ్యారేజ్ బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను మ్యారేజ్ జరిగితే మూవ్ ఆన్ అవుతాయి కదా. నాకు మ్యారేజ్ ఎందుకు జరగనిస్తలేడు వాడు? 1.5 year అవుతుంది. మ్యారేజ్ ఎందుకు జరగనిస్తలేడు 1.5 year నుంచి చెప్పండి? 1.5 year అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు ఇంత 1.5 year నుంచి ఎప్పుడు జరుగుతుందా మ్యారేజ్? ఈ అమ్మాయి కంటే బెటర్ అయిన అమ్మాయి రావాలి, నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా, ఈ అమ్మాయి కంటే బెటర్ అయిన అమ్మాయి రావాలి ఇప్పుడైనా అని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసేయండి ఇప్పటి వరకు. 1.5 year నుంచి మా ఫ్లాట్ ఓనరు తెలిసిన వాళ్ళు అందరితో కలిసి నాకు మ్యాపేట్ చేసి చీట్ చేసి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు వాడు, సన్నీ రెడ్డి అని అతను.
ఇట్లా 1.5 ఇయర్ నుంచి ఇట్లా చేసిండు, నాకు ఇబ్బంది పెట్టిండు. ఇప్పటికి కూడా ఈ మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు, చీప్గా ఉండే వాళ్ళ ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు. అంత అంత చీప్గా కనబడుతున్నాను నేను వానికి ఏమో అప్పర్ కాస్ట్ అమ్మాయి చంద్రకార్ రెడ్డి కావాలి, దాన్ని పూకుతో ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటాడు వాడు. నేనేమో వానికి హెల్ప్ చేసి నేను ఆఖరికి ఇట్లా చెత్తగా ఉన్న ఫ్యామిలీలు, చెత్తగా ఉన్న అమ్మాయిలు, నాకు నాలెడ్జ్కి మ్యాచ్ అయిన అమ్మాయిలను నేను చేసుకొని నా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలా? ఒకటి మ్యారేజ్ జరుగుతుంది, బెటర్ అయిన అమ్మాయి, మంచి ఫ్యామిలీ, నా నాలెడ్జ్కి మ్యాచ్ అయ్యే అమ్మాయి ఉంటే జరుగుతుంది. లేదు అని అనుకోండి, సింగిల్గా ఉండిపోతా. వాడు వచ్చిన ఫోర్స్ చేయడం ఇలాంటివి చేస్తే ఫస్ట్ రోజే అమ్మాయి చనిపోతుంది నా లైఫ్లోకి వస్తే. అది మాత్రం తప్పు కంపల్సరీ. సో ఎందుకంటే 3 సంవత్సరాలు సఫర్ అయినా, బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. లేదు అని అంటే నోరు మూసుకొని కూర్చుంటా అంతే. మా బ్రదర్స్ కూడా చెప్పిన ఈ విషయం, అరే నేను ఇప్పుడు మ్యారేజ్ చూడమని చెప్పినా, మ్యాచెస్ చూడమని చెప్పిన, మరి ఇప్పటి నుంచి చూసుకుంటే వెళ్తేనే కదరా బెటర్ అయిన అమ్మాయి వస్తుంది. సో ఇప్పటి నుంచి చూసుకుంటే వెళ్ళాలి కదా, మరి కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయి కోసం నేను వెయిట్ చేస్తున్నారా, అంతేగాని వరస్ట్ ఉండే వాళ్ళు, చీప్గా ఉండే వాళ్ళ వైపు నేను వెళ్ళంటారా అని చెప్పిన. వాళ్ళకు కూడా చెప్పేసిన, నేను సింగిల్గా ఉండిపోతారా అని చెప్పిన అంతే. ఆడు ఏది ఆప్షన్ అరే నువ్వు కొద్దిగా చూడక నువ్వు ఏదైనా ఆప్షన్ ఇన్ఫామ్ చేసుకో, పట్టించుకోండి. వాడికి ముఖం కూడా లేదు, సిగ్గు శరం కూడా లేదు. ఆడు ఈ ఆప్షన్ తీసుకొని వాడు ముఖం ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి నా ముందుకు రాలేడు వాడు. వాడు వచ్చినా కూడా భయం ఏం లేదు. 1.5 ఇయర్ నుంచి నాకు ఏం జరిగింది అందరి ముందు చెప్తే, 1.5 ఇయర్ నుంచి నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడ బెటర్ అయిన అమ్మాయిలు వాళ్ళని చూపించండి, నేను ప్రొసీడ్ అవుతాను. బెటర్ అయిన అమ్మాయిలు మరి ఎక్కడ? నేను హెల్ప్ అడగట్లేదు, ఈ రోజు నేను హెల్ప్ అడగట్లేదు, హెల్ప్ తీసుకోను కూడా ఎవరిని కూడా. అంత నేను హెల్ప్ అనేది జాబ్ కోసమా లేకపోతే లగ్జరీ కోసమా కాదు. నాకు సైబర్ సెక్యూరిటీ వర్క్లోనే నాకు సంవత్సరానికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వచ్చాయండి. వీడు ఇన్వాల్వ్ అయిన నుంచి, నా వర్క్లో ఇన్వాల్వ్ అయిన నుంచి కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. నాకు ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ చేస్తున్నారు రిపోర్ట్లన్నీ. సో అది నాకు దీంట్లోనే నాకు డబ్బులు వస్తాయి, నాకు అవసరం లేదు. నేను ఒకటే అడిగిన, నాకు బెటర్ అయిన అమ్మాయికి హెల్ప్ చేయండి. లాస్ట్ ఇయర్ హెల్ప్ చేస్తా అంటే 1 మంత్ నుంచి హెల్ప్ చేస్తా అది దాని ముందుకు వస్తే, సరే హెల్ప్ చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి, నేను బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అని చెప్పి నేను బెటర్ అయిన అమ్మాయితో నేను అడిగిన అండి హెల్ప్. అంతేగాని వేరే విధంగా నేను ఏది ఆశించలేదు. ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నేను వేరే కంట్రీకి హెల్ప్ సెండ్ చేయడానికి హెల్ప్ అడిగాను ఆ అమ్మాయితోని, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్. అంతేగాని ఏదో లగ్జరీ కోసం ఏది కోసం నేను అడగలేదు. వాడు దెంగులాడుకుంటూ వాడు ఎంజాయ్ చేసిండు సంవత్సరంన్నర నుంచి చంద్రకళ రెడ్డితోని. నేను దేనికోసం హెల్ప్ అడగలేదు. ఒకటే మంచి ఫ్యామిలీ, అప్పర్ కాస్ట్ అమ్మాయి ఉంది కదా, సో ఆ అమ్మాయితో నా లైఫ్ బాగుంటుంది అని చెప్పి, ఆ అమ్మాయి కంటే బెటర్గా ఉంది అని చెప్పి నేను ఆ అమ్మాయితో మ్యారేజ్కి అడిగిన. ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసేసిండు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారని చెప్పి, నీకు 20-30 ఆప్షన్లు ఉన్నాయి వీళ్ళ మా ఫ్లాట్ ఓనరు దాంతో స్టేటస్లో పెట్టి ఇచ్చేవాడు. 20-30 ఆప్షన్లు ఉన్నాయి నీకు, వాళ్ళతో నీకు మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అది ఇది అని చెప్పి, నాకు 20-30 ఆప్షన్లు ఉన్నాయని చెప్పి ఇట్లా స్టేటస్లు పెట్టించేవాడు. 1.5 ఇయర్ నుంచి ఇట్లా నాకు చీట్ చేసిండు. ఇప్పుడు వచ్చేసరికి మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు ఇంత చీప్గా కనబడుతున్నాను వాడికి. ఎవడైనా ఇప్పుడు నా పొజిషన్లో ఉంటే అమ్మకాడికి వెళ్ళి తిట్టారా మీరు? మీ మ్యారేజ్ జరగనివ్వలేదు 1.5 ఇయర్ నుంచి, మీకు ప్రామిసులు చేసిరు వాళ్ళ ఫ్రెండ్స్లో మంచి అమ్మాయిలు ఉన్నారని చెప్పి, అట్లా జరగనివ్వలేదు. 1.5 ఇయర్ అవుతుంది మ్యారేజ్ జరగనివ్వకుండా అడ్డుకున్నారు అందరు కలిసి. మీరు తిట్టారా? అమ్మ నా బూతులు తిట్టారా? మీకు ఎంత అన్యాయం జరిగితే మరి నేను కూడా అట్లనే తిడుతున్నా. అది తప్పేముంది చెప్పండి, తిట్టడం తప్పేముంది? అమ్మ నా బూతులు అందుకని తిడుతున్నా. కొజ్జలంజా కొడక నీ అమ్మాయి ఇంతమందితో తెంగించుకుంటూ పుట్టినారు, ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. 1.5 ఇయర్ అవుతుంది మరి ఇప్పుడు మ్యారేజ్ జరగలేదు నాకు. బెటర్ అమ్మాయితో చీప్గా ఎట్లా కనబడుతున్నాను అండి వానికి నేను? మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు ఇంత చెత్తగా కనబడుతున్నాను. నాలెడ్జ్కి నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి ఆ అమ్మాయి వల్ల. మంచి అమ్మాయి, నేను చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉన్న అమ్మాయి, నా నాలెడ్జ్కి మ్యాచ్ అయిన అమ్మాయి, చదువు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మంచి ఫ్యామిలీ ఉన్న అమ్మాయి నేను చేసుకుంటా. అప్పటి వరకు సింగిల్గా ఉంటా. కులగజ్జితో రిమూవ్ చేసిండు. కులగజ్జి ఏదో ఉన్నాడు రెడ్డి ఎంసీఎంసీ కేంద్రంలో పనిచేస్తాడు వాడు, ఆ లంజా కొడుకు. వాడు ఏంటంటే కులగజ్జితో అందరు రిమూవ్ చేసిండు. కులగజ్జి ఏదో ఉన్నాడు వాడు, కులగజ్జి లంజా కొడుకున్నాడు వాడు సన్నీ రెడ్డి గాడు. ఇట్లా మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు నాకు 1 ఇయర్ నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు, వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నారు, మేస్త్రీల ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంత చీప్గా కనబడుతున్నారు. చెప్పు తీసుకొని కొడతారు లంజా కొడక. ఏమనుకుంటున్నావు? నేను బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా, కొంచెం లేట్ అయినా కూడా బెటర్ అయిన అమ్మాయిని మూవ్ ఆన్ అవుతా. ఎవరితో పడితే వాళ్ళతో మూవ్ ఆన్ అవుతాను. ఇన్ఫామ్ చేయను. వాళ్ళు ఇంత చీప్గా ఉండే వాళ్ళ ఫ్యామిలీలో ఇన్ఫామ్ చేసుకుంటావా చేసుకో, వాళ్ళతో జరగదు. అర్థమవుతుందా? చీప్గా ఉండే వాళ్ళ ఫ్యామిలీలో నేను వాళ్ళతో జరగదు ఏ రోజు కూడా. నువ్వు
నువ్వంటే నువ్వు వాళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పిన వాడి కుక్కతోక వంకర అనమాట. వాడి బుద్ధి అంత కుక్కతోక వంకర మారదు అది. ఎంత ఎప్పుడు కూడా వరస్ట్గా ఉండేవాళ్ళు చెత్తగా ఏదైనా ఫ్యామిలీలో అమ్మాయిల గురించి నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు వాడు. వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకో, నువ్వు ఏదైనా ఇన్ఫామ్ చేసుకో, నేను మంచి అమ్మాయిని చేసుకుంటా, బెటర్ అయిన అమ్మాయిని నా నాలెడ్జ్కి మ్యాచ్ అయిన మంచి ఫ్యామిలీ నుంచి నేను చేసుకుంటా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటా. నువ్వు ఎవరి గురించైనా ఇన్ఫామ్ చేసుకో, ఏదైనా ఇన్ఫామ్ చేసుకో. నేను వాళ్ళ వైపు ఏ రోజు వెళ్ళాను, అలాంటి చీప్గా ఉండే వాళ్ళ వైపు ఈ రోజు వెళ్ళాను. అర్థమవుతుందా? అది ఒకటి. అని ముఖం కూడా లేదు, నా ముందుకు వచ్చే ముఖం కూడా లేదు. ఆ వరస్ట్ ఆప్షన్లు తీసుకొని కొడతాను. ముఖం ముందుకు వస్తా వరస్ట్ చెప్పుతో కొట్టినా తప్పలేదు అలాంటి ఉన్నకి ఓకే. ఎందుకంటే నీకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అది ఉన్నారు అని చెప్పి ఈరోజు వచ్చేసరికి మా బ్రదర్స్తో చెత్తగా ఉండేవాళ్ళు, చీప్గా ఉండే ఫ్యామిలీ రైజ్ అని అంత చెత్తగా కనబడుతున్నాం. బ్రదర్స్ అయినా ఆలోచించాలి. నీకేమో చంద్రకారెడ్డి పువ్వు కావాలరా, నీకు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కావాలి, మా అన్నకేం తెలియదు అంత చెత్తగా ఫ్యామిలీ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నామని మా బ్రదర్స్ అయినా అడగాలి కదండి. మా బ్రదర్స్ అడగకుండా మా బ్రదర్స్ కూడా ఏదో విధంగా ఇన్ఫామ్ చేస్తుంటారు నాకు. ఒకటి వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోండి, నేను ఒకటే, ఆ అమ్మాయి బెటర్గా ఉంటే, ఆ అమ్మాయి మంచి ఫ్యామిలీ ఉంటే, చంద్రకారెడ్డి కన్నా బెటర్గా ఉంటే ఫ్యామిలీ ఉంటే ఒక్కటి అప్పుడే మూవ్ ఆన్ అవుతా. లేదు అనుకోండి నోరు మూసుకొని సింగిల్గా ఉండిపోతా అంతే. నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే నా పొజిషన్లో ఉండి ఆలోచించండి మీరు అందరూ. అప్పుడు మీకు తెలుస్తుంది 1 year నుంచి ఎంత సఫర్ అయినా, ఎంత ఇబ్బంది పడితే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా, అమ్మ నా బూతులు ఎందుకు తిడుతున్నా, అమ్మ ఫ్లాట్ ఓనర్ కానీ మా సన్నిరెడ్డి కానీ సన్నిరెడ్డి కానీ వాడి బిహేవియర్ ఎట్లుంది, వాడు 1.5 year అవుతుందండి వాడు పెళ్ళా మనసు మార్చుకుంటానని నిలబడి 1.5 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేస్తే మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయరా చెప్పండి. సో నేను కూడా అట్లే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన, నేను కూడా అదేవిధంగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన. సో నా విషయంలో తప్పులేదు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన. ఎప్పుడు అండి ఆడ పెళ్ళాం గురించి ఒకటి, నేను మ్యారేజ్ బెటర్ అయిన అమ్మాయి వచ్చింది అనుకోండి, మ్యారేజ్ జరిగితే మూవ్ ఆన్ అవుతాయి కదా. నన్ను మ్యారేజ్ జరగనిస్తాడంటే మ్యారేజ్ జరగనీయకుంటే అడ్డుకుంటున్నాడు 1.5 year అవుతుంది మ్యారేజ్ జరగనివ్వడు. మ్యారేజ్ ముందుకు వెళ్దామంటే మ్యారేజ్ జరగనివ్వడు. మా మ్యాచెస్ చూద్దామంటే మ్యాచెస్ చూసుకొని ఇవ్వడు నన్ను. చూడండి ఎన్ని రకాలుగా అడ్డుకుంటున్నాడు నాకు. మరి ఎవరు ఇప్పుడు ఇన్ని రకాలకి ఇబ్బంది పెట్టినప్పుడు అమ్మ నా బూతులు తిట్టారా మీకు? మీ లైఫ్లో ఇట్లా ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఒక అమ్మాయిని రిమూవ్ చేసి వేరే వాళ్ళ అమ్మాయిలు అందరూ రిమూవ్ చేసి ఆ అమ్మాయిలు ఉన్నారని చెప్పి మ్యారేజ్ అన్నీ కూడా చేసి చీప్గా మీకు వచ్చేసరికి మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు, చీప్గా రైజ్ అయిన ఫ్యామిలీల గురించి ఇన్ఫార్మ్ చేస్తుంటే మీరు అమ్మ నా బూతులు తిట్టారా చెప్పండి? నేను కూడా అందుకని అమ్మ నా బూతులు తిడుతున్నాను. నేనే కాదు నా పొజిషన్లో ఎవడున్నా అట్లనే చేస్తాడు. వాడికి సిగ్గు చరవ ఉంటే అలాంటి ఆప్షన్ ఇన్ఫార్మ్ చేయడు. అలాంటి వాళ్ళ వైపు నేను ఈరోజు వెళ్ళాను. ఈరోజు కూడా మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ అండ్ బెటర్ అయిన అమ్మాయి ఉంటే నేను వేరే మ్యారేజ్కి వెళ్తాను. అంతేగాని చెత్తగా ఉండే ఫ్యామిలీలు వాళ్ళు తెలిసిన వాళ్ళు చెత్త మేసిల ఫ్యామిలీ, వాచిన ఫ్యామిలీ వాళ్ళు రిఫర్ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారని చెప్పినా కూడా నేను వెళ్ళను వాళ్ళ వైపు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెత్తగా ఉంటారో నాకు తెలుసు. సో అలాంటి వాళ్ళ వైపు వెళ్ళాను. సో బెటర్ అయిన అమ్మాయిని, సో బెటర్గా ఉండే అమ్మాయిని నేను చేసుకుంటాను. వాళ్ళ ఫ్యామిలీల వైపు నేను వెళ్ళాను. మేస్త్రీల ఫ్యామిలీల వైపు, వాచ్మెన్ ఫ్యామిలీల వైపు ఇంత చెత్తగా అంత చెత్తగా కనబడుతున్నాను నేను. కనికి అంత చెత్తగా కనబడుతున్నాను. నీకేమో చంద్రకారెడ్డి పువ్వు కావాలి, అది అప్పర్ క్యాస్ట్ అమ్మే దాంతో దెంగులాడుతావు నువ్వు. సంవత్సరం నుంచి దెంగులాడిండండి దాంతో నా హెల్ప్ తీసుకొని. నేను 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. మరి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయను నేను? నా పొజిషన్లో ఉండి ఆలోచించండి మీరే, మీకు తెలుస్తుంది. మీరు ఎంత సఫర్ అవుతాయి వీడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండు, ఎంత ఇబ్బంది పడితే వీడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ ఏమన్నా అంటే చైల్డ్ అబ్యూజ్ అంటాడు, చైల్డ్ ప్రోన్ అంటాడు, ఏదో అంటాడు. ఏదన్నా ఉంటే ముందుకు రారా మరి కొజ్జాలు అంజవాడు కానంటే ధైర్యం చేసి ముందుకు రాడు. మరి ఇన్ని వీడియోస్ రిలీజ్ చేసిన, ఛాలెంజ్ చేసి వీడియోస్ రిలీజ్ చేసిన, ధైర్యంగా ముందుకు రా. ఇన్ని స్టేటస్లో పెట్టినా కూడా రాడాడు కొజ్జాలు అంజవాడుకు. మరి ఎవరిని అబ్యూజ్ చేసినా, ఎవరిని ఏం చైల్డ్ ప్రోన్ ఏం కూడా అబ్యూజ్ చేసినా ముందుకు రారా కొజ్జాలు అంజవాడుకు అంటే కూడా ముందుకు రారాడు. ఇన్ని వీడియోస్ చేసి ఛాలెంజ్ చేసినా కూడా. ఒకటి, నేను మనం తప్పు చేసి ఉంటే నేను జైలుకి వెళ్తా, కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తాను? మ్యారేజ్కి వెళ్ళడం అనేది అది కుట్ర కదా. సో నా మీద కుట్ర జరిగింది 1.5 year నుంచి. సో ఒకటి, ఈరోజు నాకు మ్యారేజ్ జరగని ఇవ్వలేదు, మనం ఎంజాయ్ చేసిండు 1 year నుంచి, సుఖపడిండు దాంతో పెళ్ళంతా చంద్రకారెడ్డి పోగుతాను ఎంజాయ్ చేసిండాడు 1 year 1.5 year. ఆ అమ్మాయి సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉందా అంటే అండి, సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉందని వాడే ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఆ కొజ్జాలంజాగొడుకు. ఆ కొజ్జాలంజాగొడుకు నాకు అనుమానిస్తూ ఉంటాడు. నాకు ఇంకా దాని పువ్వు గురించి ఆలోచిస్తాను నేను. నాకు ఇంకా వేరే పనిపాటు ఉండదు కదా, దాని పువ్వు గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే, చంద్రకారెడ్డి పువ్వు గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే నాకు ఇంకా వేరే పనిపాటు ఉండదు ఇంకా.
1.5 ఇయర్ అవుతుందండి. మ్యారేజ్ జరగనివ్వలేదు తెలిసిన వాళ్ళు. మా ఫ్లాట్ ఓనర్ దాన్ని పువ్వు కోసినా తప్పులేదు మా ఫ్లాట్ ఓనర్‌ది. అదొక బజార్ లంజ దాంతోని. మరి నువ్వు ఎందుకు ఇట్లా మాతో స్టేటస్‌లు పెట్టించినావు, చీట్ చేసినావు, ఇంత చెత్తగా ఉండే వాళ్ళ గురించి ఎందుకు ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తున్నావు నువ్వు? అంత చీప్‌గా కనపడుతున్నాడా వాడు నీకు అని చెప్పి, అంత చీప్‌గా ఉండే వాళ్ళ ఫ్యామిలీలోకి నేను ఎంటర్ అవుతానా అండి? మేస్త్రీలు, వాచ్‌మెన్‌లు, తెలిసిన వాళ్ళు ఇంత చెత్త ఫ్యామిలీలోకి వెళ్తాను నేను. సో బెటర్ అయిన అమ్మాయి, మంచి అమ్మాయి, సో నా నాలెడ్జ్‌కి మ్యాచ్ అయ్యే అమ్మాయితో నేను మూవ్ ఆన్ అవుతా. లేదు అని అనుకోండి, సింగిల్‌గా నోరు మూసుకొని ఉండిపోతా. నన్ను ఫోర్స్ చేసినా, ఏది చేసినా ఫస్ట్ రోజే ఆ అమ్మాయి చంపేస్తా నేను. అంతే అది. సో ఎవరైనా కూడా నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఫోర్స్ చేయలేరు ఎవరు, ఏ విధంగా కూడా ఫోర్స్ చేయలేరు. చేసినా అదే పని చేస్తాయి. సో అది బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే నేను ప్రొసీడ్ అవుతాను. లేదనుకోండి సింగిల్‌గా నోరు మూసుకొని కూర్చుంటా. నా వరకు నేను బిజీగా ఉంటా, గెలుకుతా ఉంటాడు. నీకు మేస్త్రీల ఫ్యామిలీలు ఉన్నాయి, వాచ్మెన్ ఫ్యామిలీలు ఉన్నాయి. నువ్వు చేసుకోరా మరి. నువ్వు నీ ఫ్యామిలీలో అంత చీప్‌గా ఉండేవాళ్ళని తెచ్చుకొని చేసుకో మరి సంజయ్ రెడ్డి. నువ్వు మేస్త్రి ఫ్యామిలీలో, వాచ్మెన్ ఫ్యామిలీలో, నువ్వు ఇంత కులగజ్జి లంజగొడకండి అంటే అండి, వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు బెటర్గా ఉంటే వాళ్ళందరినీ రిమూవ్ చేసిండు. ఇంకా కులగజ్జి లంజగొడుకున్నాడు. మరి వాళ్ళ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేసుకో మరి. నువ్వు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇష్టం ఉంది కదా. నాకైతే ఇష్టం లేదు అలాంటి ఫ్యామిలీ. ఏరోగా అలాంటి ఫ్యామిలీలో వైపు వెళ్ళాను. అలాంటి ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకోను అలాంటి అమ్మాయిలను. నేను చీప్గా రైజ్ అయిన వాళ్ళని నేను తెచ్చుకోను. బెటర్ అయిన అమ్మాయి మంచి ఫ్యామిలీని తెచ్చుకుంటా. వాళ్ళు రిఫర్ చేసిన మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీ, వాళ్ళు రిఫర్ చేసిన అమ్మాయిలు రిఫర్ చేసిన వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ జోలికి నేను ఏ రోజు వెళ్ళను. బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటాను. నాకు నచ్చితేనే బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. లేదని అనుకోండి, జరిగితే జరుగుతుంది. లేదని అంటే సింగిల్గా ఉండిపోతా. అంతే ఇంకా.